నమస్కారం. వెనుకొండ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మెరిసిన వినుకొండ నియోజకవర్గ విద్యార్థులు. ముఖ్యమంత్రి వరకపుడిసేల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే గిరిజన తడాఖా చూపిస్తామన్న రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు. ఈ నెల 21న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రత, ఇతర ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు బుధవారం స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో వేదిక ఏర్పాటు, పార్కింగ్ స్థలాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వంటి అంశాలను సమీక్షించారు. ఎస్పీ వెంట ఆర్డీఓ మధులత, సిఐ ప్రభాకర్, రూరల్ సిఐ బ్రహ్మయ్య, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ 2026 సెక్షన్ 1 ఫలితాల్లో సేవలపురం మండలం పోట్లూరు జెడ్పీ పాఠశాల విద్యార్థి గడిపూడి వెంకట దినేష్ 98.947% సాధించినట్లు పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణమ్మ బుధవారం తెలిపారు. వెంకట దినేష్ చిన్నతనం నుంచి చదువులో రాణిస్తున్నాడన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 576 మార్కులు సాధించాడని చెప్పారు. వెంకట దినేష్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ నెల 21న వినుకొండకు వస్తున్న ముఖ్యమంత్రి వరకపుడిసేల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే గిరిజన తడాఖా చూపిస్తామని రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. వినుకొండలో బుధవారం ఏనుగుపాలెం రోడ్డులోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 21వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ వస్తున్న సందర్భంగా 4 దశాబ్దాల నుంచి ప్రజలు పోరాటం చేస్తున్న వరకపుడిసేల ప్రాజెక్టు అనేక విధాలుగా ఉద్యమాలు చేసిన ఫలితంగా నలుగురు ముఖ్యమంత్రులు రోజుకి పనులు మొదలు పెట్టలేదన్నారు. ఎన్నికల సమయంలో వరకపుడిసేల ప్రాజెక్టు మేము అధికారంలోకి వస్తే తీసుకువస్తామని వాగ్దానాలు చేయటం,
ఎన్నికల అనంతరం గాలికి వదిలేయడం జరుగుతుందని 21వ తారీఖున ఎంపీ వినుకొండ, మాచర్ల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తోటి నిర్దిష్టమైన ప్రణాళికలతో కూడిన ప్రాజెక్టు మీద ప్రకటన చేయించకపోతే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాల్, వరికపుడి చాలా జలసాధన సమితి అధ్యక్షుడు పల్నాటి శ్రీనివాసరావు, జలసాధన సమితి అధ్యక్షుడు వీరయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. మన పల్నాడు ప్రాంతానికి దశాబ్దాల కళ అని పాలకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చెప్పేటటువంటి మాట వరికపుడిశాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నికలకి వచ్చే ముందు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎన్నికల్లో గెలిచి ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న బడ్జెట్ పెట్టారు. సాగునీటి రంగానికి పెద్ద పీట, నిధుల్లో సింహభాగం నీటిపారుదల రంగానికి. మేము అడుగుతా ఉన్నాం, మీరు వేసినటువంటి పెద్దపేటల్లో వరికపుడిశాల ప్రాజెక్టుకి ఎందుకు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకు దానికి స్థానం కల్పించలేదు అనేటటువంటిది ఈరోజు రైతు సంఘాలుగా కానీ ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈరోజు పాలక పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకనేనంటే ఈరోజు దశాబ్దాల కళ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి మొన్నటిదాకా ఇదే ప్రభుత్వం పోలవరం బనకచెర్ల పేరుతోటి అసలు వరికపుడిశాల ప్రాజెక్టు అనేటటువంటి పేరే ఎత్తకుండా దాన్ని మొత్తాన్ని కూడా పక్కకు నెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు ఒక విషయం తీసుకొస్తా ఉన్నారు, పోలవరం నల్లమల సాగర్ అని ఇవన్నీ తీసుకొచ్చి వరికపుడిశాల ప్రాజెక్టు అనేటటువంటి దాన్ని అదేవిధంగా వెనకబడిన ప్రాంతం. నిన్నగాక మొన్న మన రాష్ట్ర విభజన సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల మొత్తానికి కూడా అత్యధిక నిధులు కేటాయించాలి అనేటటువంటి డిమాండ్తో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాలు గుర్తించడం అనేటటువంటి జరిగింది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. అదేవిధంగా ఆయా జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా వెనకబడిన ప్రాంతం ఏదైనా పల్నాడు జిల్లా. ఆ పల్నాడు జిల్లాలో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం సాగునీటి రంగం అనేది తీవ్రంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో వరికపుడిశాల ప్రాజెక్టు అనేటటువంటి దాన్ని వెంటనే పనులు ప్రారంభించాలి అనేటటువంటిది ఈ రోజు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 21వ తేదీ వచ్చే ముఖ్యమంత్రి గారికి మా రైతు సంఘాల మొత్తం తరఫున అన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వినతి కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే మీరే చెప్పారు, మీరే చెప్పి మీరే దాన్ని వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజల అవసరాలు తీర్చేదానికోసం సాగు తాగునీరు కూడా కేవలం కొద్ది నామాత్రం కాదు, దాదాపుగా 100 గ్రామాలకు మంచినీరు, 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటటువంటి ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఈ పల్నాడు ప్రాంత చిరకాల వాంఛనే మీరు నెరవేర్చాలనేటటువంటి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికలకు ముందు మన నారా లోకేష్ గారు యువగళం పేరుతోటి పాదయాత్ర చేశారు. మన వినుకొండ ప్రాంతంలో కూడా చేశారు. కొండ్రముట్ల దగ్గర వరికపుడిశాల ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాననేటటువంటి ఒక శిలాఫలకం కూడా వేయటం అనేటటువంటి జరిగింది. మరి 2 సంవత్సరాలు అవుతుంది, 2 బడ్జెట్లు పెట్టారు. 2 బడ్జెట్లో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. కేవలము ఫారెస్ట్ కు సంబంధించినటువంటి క్లియరెన్స్ కోసం 14 కోట్లు మేము ఇచ్చామంటున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు కానీ ఇతర టెక్నికల్ అనుమతులు కానీ అనేక రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఈ రోజు మనం చెప్తూ ఉన్నాం. ఎంపీ గారు చొరవతోటి కాస్త కోస్త పని జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. అందుకని మేము అడుగుతా ఉన్నాం, ఇదే ఎంపీ గారు ఇప్పుడు 7 సంవత్సరాలు కావస్తా ఉంది, ఎందుకని కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మీద ఆధారపడ్డటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అందుకని మీరు వాళ్ళ మెడలు వంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పక్కనున్నటువంటి తమిళనాడు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు వచ్చినా అక్కడ ఉన్నటువంటి 39 మంది ఎంపీలు ఏకతాటి మీద నిలిచి వాళ్ళకి కావలసినటువంటి ప్రాజెక్టులు సాధించబట్టే తమిళనాడు ఈ రోజు ముందు స్థానంలో ఉంది. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో 25 మంది ఎంపీలు ఉన్నారో
వాళ్ళు మొత్తం కూడా ఏకతాటి మీద నిలిచి వరకపుడిసెల ప్రాజెక్టుకు రావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులు తీసుకొని మీరు పనులు ప్రారంభించాలి. ఆ పనులు ప్రారంభించకపోతే రాబోయే కాలంలో మీరు ఏదైతే మాటలు చెప్పారో ఈ మాటలతో కాలం వెళ్ళబుచ్చుకోవాలని చూస్తే ప్రజలు చూస్తా ఊరుకోరు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని నిలదీస్తారు అనేటటువంటిది కూడా ఈ ప్రభుత్వం గమనించాలి అనేటటువంటి సందర్భంగా రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు వచ్చేటటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వరకపుడిసెల ప్రాజెక్టుకు సంబంధించి మీరు అన్ని అనుమతులు తీసుకొని పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? మీరు పోలవరాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసి 27, 25 అని చెబుతున్నారు. అలాగనే కాకుండా ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కాలాన్ని నిర్ణయించి మీరు ఖచ్చితంగా వరకపుడిసెల ప్రాజెక్టు పనిచేసే దానికోసం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ, ఎంపీ గారు కానీ మొత్తం కూటమికి చెందినటువంటి వాళ్ళే, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళే, అందరూ మీరే. కాబట్టి మీరు మిగతా ప్రజలకు వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు సహకరించలేదు అనేటటువంటి సాగులు చూడటానికి వీలు లేదు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా అందరూ మీరే. అందుకని పెద్దవాళ్ళు సామెత చెబుతారు, అందరూ అయ్యేవాళ్ళే కానీ రొయ్యల ముట్ట మాయమైనట్టు. మరి అందరూ తెలుగుదేశం వాళ్ళే, కానీ అక్కడ పనులు మాత్రం ఏ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జీవి ఆంజనేయులు గారు, బ్రహ్మారెడ్డి గారు మీరంతా కూడా చొరవ తీసుకొని, అదేవిధంగా కేంద్రంలో ఎంపీ గారు ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు మీరందరూ కూడా చొరవ తీసుకుని వరకపుడిసెల ప్రాజెక్టులు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ దశాబ్దాల కళని మీరు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు మీకు గుణపాఠం చెప్తారనేది ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజున రైతు సంఘాలు, వామపక్ష పార్టీల ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రధానమైన ఉద్దేశం, రేపు 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వినుకొండ వస్తున్న సందర్భంగా దశాబ్దాల నుంచి ప్రజలు పోరాటం చేస్తున్నటువంటి వరకపుడిసెల ప్రాజెక్టుని ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో, నిర్దిష్ట కాల పరిణామంలో ఆ ప్రాజెక్టుని ఎప్పుడు ప్రారంభిస్తారో పనులు అనేది రేపు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క సాగునీరు, తాగునీరు కోసం దశాబ్ద కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్లో నుంచి వరకపుడిసెల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల నుంచి అనేక ప్రజా సంఘాలు, ఇతర వామపక్షాలు, అన్ని వ్యక్తులు, శక్తులు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీని ఫలితంగానే 3 ముఖ్యమంత్రులు వాళ్ళ శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు ఉన్నారు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకి ఉత్తిత్తి జీవోలు చూపించి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి దాన్ని ప్రొక్లెయిమ్ చేసుకెళ్లి పని ప్రారంభించినట్టుగా చెప్పారు. ఆ తర్వాత లోకేష్ గారు జీవో ఇచ్చాడు, వెంటనే పనులు మొదలు పెడతామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఎన్ని ఉత్తిత్తి జీవోలు అనేది కూడా ప్రజలకు అర్థమైపోయింది. అనేక మంది ఈ ప్రాజెక్టు కోసం అనేక మంది ఉద్యమాలు అనేక పద్ధతుల్లో చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టును సాధించడంలో ఇప్పటికే ఎంపీ గారు, మన వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, బ్రహ్మారెడ్డి గారు కూడా దీని మీద ప్రజలకు వాగ్దానం చేశారు, రాజకీయ సన్యాసం తీసుకుంటారని. మీరు రాజకీయ సన్యాసం తీసుకోవద్దు, కానీ రేపు 21వ తారీఖున ముఖ్యమంత్రి గారితో నిర్దిష్టమైన ప్రకటన కానీ చేయలేకపోతే నైతికంగా మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ప్రజల ప్రత్యక్ష ఆందోళన భాగస్వాములయ్యి ఆ జరిగే పరిణామాలకి మీరే బాధ్యత ఇస్తారని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వరకపుడిసెల సాధన కోసం కృషి చేస్తున్న వామపక్ష పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వరకపుడిసెల జల సాధన సమితి తరఫున మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో వరకపుడిసెలకి ₹1 బిల్లు కూడా నిధులు కేటాయించలేదు. అంటే సీఎం గారు చెప్పారు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులకి నిధులు కేటాయించి చేస్తున్నామన్నారు. మరి ఏ ప్రాధాన్యత బేస్ మీద మీరు కేటాయించారు? గత ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే రాష్ట్రం మొత్తం మీద ఒక వెల్దుర్తి మండలంలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇది రాష్ట్రం మొత్తం మీద రికార్డులు చూసుకోవచ్చు. ఇంత తీవ్రమైన సమస్య ఉండి వర్షాధార పంటలు వేసి పంటల పండక బోర్లు వేసి 1400-1500 అడుగుల లోతులు బోర్లు వేసినా నీళ్లు పడక లక్షల రూపాయల అప్పులు పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఇవేవి మీకు ప్రాధాన్యత క్రమంలో కనిపించలేదా? 70 సంవత్సరాలైంది ఈ ప్రాజెక్టు చేస్తామని. సో ప్రతిసారి ఎన్నికల స్టంట్ లాగానే చేస్తున్నారు. పోయిన ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు? వరకపుడిసెల ప్రాజెక్టుకి అన్ని పర్మిషన్స్ వచ్చాయి,
ఇంకా పనులు మొదలు పెట్టడం ఆలస్యం. మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజున మళ్ళీ అది కాదు, మళ్ళీ కొత్త జీవో ఇస్తున్నాము, 25,000 ఎకరాలు కాదు 85,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇదంతా కూడా కాలయాపన చేస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ అయితే ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి రేపు 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ప్రాజెక్టుని ఇమ్మీడియట్ గా ప్రాజెక్టును మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై వరకపొడిసెల. పల్నాడు జిల్లాలో దశాబ్దాలుగా ఒరకెపూడిశాల కలగానే మిగులుతుందా, లేకపోతే బొల్లాపల్లి, వెల్దుర్తి, దుర్గి, పుల్లల చెరువు మండలాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల్లో మాత్రమే ఒరకెపూడిశాల గుర్తుకొస్తుందా? ఎన్నికలు అయిన తర్వాత ఒరకెపూడిశాలని పట్టించుకోరా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాం. వెనకబడిన జిల్లా. ఈ జిల్లాలో వెల్దుర్తి మండలంలో సాగు తాగటానికి నీళ్లు లేక, అదేవిధంగా బల్లాపల్లి మండలంలో తాగటానికి నీళ్లు లేక, అదే దుర్గి మండలంలో తాగటానికి నీళ్లు లేక, పుల్లల చెరువు మండలం తాగడానికి నీళ్ళు లేక చిన్న వయసులోనే అనేక మంది అనేక వ్యాధుల బారి పడి కాళ్ళు చేతులు వంకరొచ్చి అనేక వ్యాధులు వచ్చి చాలామంది కూడా ప్రాణాలని అర్పించడం జరుగుతుంది. మీకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కనీస అవసరాలైన సాగునీరు కూడా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించుకోవాలని దయచేసి వెంటనే ఒరకెపూడిశాల కలగా కాకుండా వాళ్ళ కళను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరొకసారి డిమాండ్ చేస్తూ రేపు 21వ తారీఖున ముఖ్యమంత్రి గారు 2 సార్లు శంకుస్థాపన చేశారు కాబట్టి మీరు నిర్దిష్టమైన ప్రకటనని ఏ రోజు మీరు దీన్ని పనులు ప్రారంభిస్తారనేది ఖచ్చితంగా చెప్పాలని, చెప్పకపోతే మిమ్మల్ని ప్రజలు ఇంకా మీరే ఆలోచించుకోవాలి. రాబోయే కాలంలో గత ప్రభుత్వాలకి ఏవైతే పరిస్థితి వచ్చిందో మీకు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. జనసేన నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు రాయల్ యూత్ సభ్యులు తెలిపారు. స్థానిక గుంట ఆంజనేయ స్వామి గుడిలో 101 టెంకాయలు, ఆకు పూజ, ఇతర పూజా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వివరించారు. మా దేవుడు మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి దేవుడు శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారు. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పి రేపు అనగా గురువారం ఉదయం 10 గంటలకి గుంటి ఆంజనేయ స్వామి గుళ్ళో 101 టెంకాయలు పూజ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అవి అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా రేపు ఉదయం 10 గంటలకి జనసేన పార్టీకి వస్తే అందరం కలిసి మా దేవుడు మాలాంటి వాళ్ళకి ఎంతోమంది దేవుడైన నాగశ్రీను రాయల్ గారికి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వినుకొండ విద్యార్థి సుహాన్ 99.86% ఏరియా టాపర్గా నిలిచాడు. సుహాన్ తల్లి సుల్తానా నూజండ్ల మండలంలో, తండ్రి షైదావలి వినుకొండ మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సుహాన్ టాపర్గా నిలవడంతో ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్లోనూ మంచి ర్యాంకు సాధించాలని ఆకాంక్షించారు. వినుకొండ మార్కాపురం రోడ్డులోని చెక్పోస్ట్ సెంటర్లో ఉన్న ప్రధాన డ్రైనేజ్ కాలువ పూర్తిగా బూడిపై ఉండటంతో మున్సిపాలిటీ వారు పూడికలు తీయించి డ్రైనేజ్పై ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి రాము మాట్లాడుతూ, నివాస గృహాలు ఉన్న చోట చిరు వ్యాపారులు వారి వ్యాపారాలు చేసుకోవాలంటే డ్రైనేజ్ దాటి వెళ్లాలని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారికి
భారత కమ్యూనిస్టు పార్టీ కార్మికుల పేదల పక్షాన విజ్ఞప్తి. అయా, చెక్ పోస్ట్ దగ్గర ఉన్న డ్రైనేజీ కాలువ 3 అడుగుల ఎడల్పుతోటి 5 అడుగుల లోతుతోటి, ఇప్పుడు చూడండి ఇక్కడ మేము ఒక యువకుడు దిగాడు, దీంట్లోకి పూర్తిగా యువకుడు కూడిపోయే పరిస్థితి. మేము ఒకటే కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇక్కడ నివాస గృహాలు ఉన్నాయి, అదేవిధంగా చిన్న వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 3 అడుగులు కాలువ దాటి అటు పక్క పోవాలన్నా అటు నుంచి రావాలగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైనా పొరపాటున జారి దీంట్లో పడితే కాళ్ళు చేతులు విరిగే పరిస్థితి. అదే కాకుండా ఇది మెయిన్ హైవే రోడ్డు కాబట్టి రాత్రి టైంలో వచ్చే వాహనాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు, కూటమి ప్రభుత్వానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, జనసంచారం ఉన్నంత వరకైనా దీన్ని స్లాబ్ కానీ దీనిపైన మూతలు కానీ వేయాలి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దయచేసి వెంటనే దీనిపైన గతంలో ఏ విధంగా ఉందో అక్కడక్కడ వదిలిపెట్టి దానిపైన ఐరన్ తోటి మెష్ చేస్తే తీసుకోవడానికి, కాలువ బాగు చేసుకోవడానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా మీరే దీని మీద మూత వేసుకోండి ఎవరు అనేది చెప్తున్నారట, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు ఏవి కావాలో, ప్రజలకు కావాల్సిన అన్నింటినీ కూడా ప్రభుత్వమే చేయాలనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. అలా కాకుండా మీరే చేసుకోవాలి అంటే వాళ్ళు చేసుకునే స్తోమత లేదు. ఈపూరు మండలం కొచ్చల్ల తండాకు చెందిన రైతులు హర్యానా సీడ్స్ కంపెనీ అమ్మిన నకిలీ మొక్కజొన్నల విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా వినుకొండ ఏడీఏ కార్యాలయం వద్ద బాధిత రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. బాధిత రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఈపూరు మండలం కొచ్చెర్ల తండాకు చెందినటువంటి రైతులు హర్యానా సీడ్స్ చెందినటువంటి మొక్కజొన్నని వేసి తీవ్రంగా నష్టపోవడం అనేటటువంటి జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి, అదేవిధంగా డీలర్కి తీసుకెళ్లే సందర్భంలో డీలరు చాలా దురుసుగా పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. 1966 విత్తన చట్టం ప్రకారం నకిలీ విత్తనాల వల్ల నష్టపోయినటువంటి రైతులకి న్యాయం జరగాలి. అదేవిధంగా ఆ చట్టం ప్రకారం ఎవరైతే డీలరు అమ్మారో ఆ డీలర్ను కూడా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి అతని లైసెన్స్ రద్దు చేయాలి అనేటటువంటిది మేము రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 కాలం కష్టపడి పంట పండించేటటువంటి రైతుని నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ ఎరువులు, పురుగు మందులు, చీడపీడలు వీటన్నింటితోటి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నకిలీ విత్తనము అనేటటువంటిది రైతును అడ్డివిరుస్తుంది. ఎందుకంటే రైతు పండించే పంటకి మూలం విత్తనం. అటువంటి విత్తనాన్నే ఈరోజు కల్తీ చేసి రైతుల్ని మరింతగా అధపాతాళంలోకి తొక్కుతూ ఉంటే ఈ డీలర్లని, అదేవిధంగా ఇటువంటి విత్తనాలు తయారు చేసే కంపెనీలని ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదనేటటువంటిది ఈరోజు ప్రభుత్వాన్ని, వ్యవసాయ అధికారుల్ని మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని వెంటనే మీరు అతని మీద పీడీ యాక్ట్ పెట్టి అతని లైసెన్స్ రద్దు చేసి అతన్ని వెంటనే శిక్షించాలి అనేటటువంటిది డీలర్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతులు నష్టపోయారో వాళ్ళ కుటుంబాలు మొత్తం ఇదిగే జీవనాధారం, వాళ్ళ పిల్లల చదువులు కానీ, కుటుంబ ఖర్చులు కానీ మొత్తం ఇదే జీవనాధారం. అటువంటిది ఈ పంటల దెబ్బతినంతో వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఎవరైతే నష్టపోయారో ఆ రైతులు మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే మీరేదో కేవలం 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని రైతులంతా బాగుండారు అనుకుంటే పొరపాటు. అందుకని ఎప్పటికైనా సరే రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలి. లేదనుకుంటే ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.